శ్రీమాత్రే నమః సభాయ నమః. ఇవాళ మనం వాస్తు క్లాస్లో దేవాలయాల పక్కన మన స్థలాలు ఉన్నప్పుడు ఏ దేవాలయాలకి ఎటువైపు ఉండాలి అనేది, తర్వాత రోడ్డు సోలలు, ఇంకా మిగిలిన విషయాలు గురించి మాట్లాడుతాం. ఇప్పుడు దేవాలయాల్లో మనకి మెయిన్ శివాలయం ఉంటుంది, విష్ణు ఆలయం ఉంటుంది, అమ్మవారి ఆలయం ఉంటుంది, అంటే శక్తి స్వరూపాలు. ఇంకా మిగిలిన వాటిలో ప్రామినెంట్గా హనుమంతుడు ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు మనకి శివుడు గుడికి, అంటే శివుడు గుడి ఇలా ఉంటే మనకి శివుడి గుడికి ఎదురుగుండా స్థలం ఉండకూడదు. అంటే ఇక్కడ స్థలం తీసుకోకూడదు. అంటే ఈ శివాలయానికి ధ్వజస్తంభం ఉంటుంది, ఆ శివ దృష్టి ఉంటుంది, అవి పనికిరాదు. కొంతమంది ఏంటంటే ఈ రోడ్డు ఉంటే పర్వాలేదు ఇలాంటివి చూస్తారు. ఏదైనా అది కొంచెం రీసెర్చ్ అవన్నీ మళ్ళీ ప్రాక్టికల్గా అవన్నీ చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత ఇలాంటివి మనం అవాయిడ్ చేయడం మంచిది. అంటే ఇది శివాలయానికి ఎదురుగా స్థలం తీసుకోకూడదు. ఇప్పుడు అలాగే ఇంకొకటి విష్ణాలయం. విష్ణాలయానికి అంటే విష్ణువుకి సంబంధించిన ఏ దేవతలైనా అందులోకి వస్తారు. ఇప్పుడు ఈ శివాలయానికి అయితే అది విష్ణాలయానికి మనకి వెనక పనికిరాదు. అంటే ఇక్కడ విష్ణాలయం ఉందనుకోండి, దీని క్వైట్ ఆపోజిట్ వెనకాల ఈ స్థలం తీసుకోకూడదు. అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. విష్ణాలయానికి వెనకాల ఉండకూడదు, శివాలయానికి ముందు ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే శక్తి స్వరూపాలు. శక్తి స్వరూపాలు అమ్మవారు ఉంటాయి, గ్రామ దేవతలు ఉండొచ్చు. అలా ఏ అమ్మవారులైనా ఒకటే. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఏదైనా కనుక ఉంటే పక్కన ఉండకూడదు. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. పక్కన మనకి స్థలం ఉండకూడదు. అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి, ఈ హనుమంతుడి గుడి ఇలాంటివి ఇప్పుడు కొత్తగా ఈ సాయిబాబా గుడిలు ఇవన్నీ అంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే వీటికి వాయువ్యంగా, అంటే ఇది తూర్పు అనుకుంటే, ఇది ఉత్తరం అనుకుంటే, ఇది వాయువ్యం అవుతుంది కదా. వాయువ్యంగా ఉండకూడదంట. అంటే మన స్థలం ఇక్కడ ఉంటే దీనికి ఆగ్నేయంగా ఇవి ఉండకూడదని చెప్తున్నారు. ఏదేమైనా మనం ఫస్టే చెప్పాం, ఫస్ట్లోనే మనం అసలు ఏ స్థలం ఎక్కడ నిర్ణయించుకోవాలనే దాని దగ్గరే ఈ దేవాలయాలు ఉన్న చోట హెవీ క్రౌడ్ మొత్తం, అంటే పెద్ద పెద్ద కోడళ్ళు ఉన్న చోట ఇవన్నీ కూడా తీసుకోవద్దు అనేసి చెప్పాం. అవన్నీ ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా కొన్ని కనబడుతున్నాయి. అంటే హెవీ క్రౌడ్ పెరగటం, దాని ట్రాఫిక్ పెరగటం, అవి మనకి ఏదో రకంగా డిస్టర్బెన్సెస్ ఉండటం, ఇలాంటివి మనకి కనబడుతున్నాయి, చూస్తున్నాం. ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసుకోవడం మంచిది. ఇది కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అవి ఒక శక్తి స్వరూపాలు, వాటి యొక్క ధ్వజస్తంభ నీడలు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకా అసలు ఇంపార్టెంట్ టాపిక్ ఇంకోటి, ఇలా ఒక స్థలం ఉన్నప్పుడు రోడ్డు ఇలా ఉంటుంది, దానికి ఆపోజిట్ రోడ్లు వస్తుంటాయి. అంటే స్థలానికి రోడ్లు ఉంటాయి, దానికి మళ్ళీ ఆపోజిట్లో ఇంకొక రోడ్లు వస్తూ ఉంటాయి. ఇవి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే రోడ్డు సోలలు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా ఎందుకంటే నవేడేస్ ఆ లేఅవుట్లు చేసిన దాంట్లో ఆ రోడ్డు ఎదురుగుండా రోడ్డు ఆ స్థలానికి రావడం జరుగుతుంది. అది ఏ స్థలానికి ఎలా ఉంటే మంచిది,
అనేది మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు ఒకటి ముందు ఫస్ట్ చూద్దాం. ఇది మనకు ఈస్ట్ రోడ్ అనుకోండి, తూర్పు రోడ్డు. తూర్పు ఇలా ఒక రోడ్డు ఉంది. ఇప్పుడు ఇందులో ఎదురుగుండా ఒక రోడ్డు ఉండే పాసిబిలిటీ. ఇందులో రెండు పాసిబిలిటీస్. ఇలా ఒక రోడ్డు ఉంటుంది, ఇలా ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డు విడ్త్ 30 feet అంత ఉంటుంది. అలాగే ఇటు వచ్చే రోడ్డు ఆపోజిట్లో ఇది 20 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. అంటే మ్యాక్సిమం అంటే ఇంతకన్నా తక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఈ రెండు పాసిబిలిటీసు. అలాగే ఇది కూడా 30 ఉండొచ్చు, ఇది 40 ఉండొచ్చు. సో మనకి ఆనుకున్న స్థలానికి దగ్గర ఇమీడియట్గా ఉన్న రోడ్డు పెద్దది ఉండొచ్చు, ఆపోజిట్ ఇది పెద్దది ఉండొచ్చు, చిన్నది ఉండొచ్చు. అలాగే మన ఇంటి ముందు ఉన్నది చిన్నది, పెద్దది. ఈ వేరియేషన్స్లో ఈ రోడ్డు సోళ్ళు రావటం ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీ స్థలం ఇదంతా ఒక 30 feet ఎంతో ఉందనుకోండి. ఈ 30 feet ఉండే పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి? ఈ మొత్తం స్థలానికి రోడ్డు ఉండొచ్చు మొత్తం, అదో పాసిబిలిటీ. లేదా ఒక సమ్ పార్ట్కి రోడ్డు తగలచ్చు. సమ్ పార్ట్ అంటే ఈ మొత్తం రోడ్లో ఉండి ఇక్కడితో ఆగిపోయి రోడ్డు ఇలా ఉండొచ్చు. ఇంకొకటి, ఈ ఎడ్జ్లో కూడా మీకు రోడ్డు చూడవచ్చు. ఇలాంటి 3 పాసిబిలిటీస్లో మీకు ఇప్పుడు మన రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ తూర్పులో మనం మామూలుగా లెక్కేసుకున్నాం. ఇదేమో ఆగ్నేయం అనుకుంటున్నాం, ఇదేమో ఈస్ట్ అనుకుంటున్నాం, ఇదేమో ఈశాన్యం అనుకుంటున్నాం. ఇది మెయిన్ పార్ట్స్. ఇది 5 parts, ఇది 2 parts, ఇది 2 parts. అది మనం డివిజన్ చేసుకుని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక రోడ్డు ఈ ఆగ్నేయానికి తగలకుండా ఈ తూర్పు వరకు, నెక్స్ట్ ఓన్లీ ఈశాన్యం, ఈ 2 పాసిబిలిటీస్ చాలా మంచిది. ఇంకా మాట్లాడితే ఈ తూర్పు కన్నా కూడా ఓన్లీ ఈశాన్యానికి మనకి రోడ్డు ఇలా చూస్తుంటే అది చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆగ్నేయ భాగానికి ఒక రోడ్డు ఎదురు చూడకూడదు. ఈ రోడ్డు అంటే కూడా ఇందులో 2 పాసిబిలిటీస్ చెప్పారు. ఒకవేళ ఇది మీ స్థలం ఆ స్ట్రీట్కి డెడ్ ఎండ్ అయిపోయింది అనుకోండి. డెడ్ ఎండ్ అయిపోతున్నప్పుడు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ ఎఫెక్ట్ అంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. పాజిటివ్ అంటే ఇది నెగిటివ్ ఎఫెక్ట్. అంటే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఒక అడ్డంగా ఒక రోడ్డు ఉంటే ఈ ఫ్లోటింగ్ కొంచెం షేర్ అవుతుంది. అంటే ఇటు ఫ్లోటింగ్ ఉంటుంది, ఇటు ఫ్లోటింగ్ ఉంటుంది. ఇదంతా కూడా ఫ్లోటింగ్ అనే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఎవరినన్నా సరే కాన్సన్ట్రేషను ఇలా వేలు చూపించి ఇలాగా నుదుటికి చూపించేవారు. అప్పుడు వాళ్ళకి తలపోటు వస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేది. అంటే దాని అర్థం ఏంటంటే కాన్సన్ట్రేషన్, ఒక ఫైన్ ఒక ఆబ్జెక్ట్ కాన్సన్ట్రేషన్ మన మీద ఉండటంతో ఈ సోలర్ ఎఫెక్ట్, ఇవే దృష్టి దోషాలని ఇవన్నీ కూడా మన ఐస్ని బట్టే వస్తాయి. అందుకనే మనం ఇంటి ముందు ఏదో ఒకటి దానికి యాడ్వర్స్గా ఉండేలాగా కొన్ని బొమ్మలు కానీ, దేవుని బొమ్మలు కానీ ఇలాంటివి మీరు పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అటెన్షన్ డైవర్ట్ చేయడం. అయితే మనకి నోటికి ఎంత పవర్ ఉందో కంటికి ఎంత పవర్ ఉందని మీకు వీడియోలో చెప్పాను. అవన్నిటి గురించి సరే అవి క్లాసుల్లో చూద్దాం. వేరే ఇక్కడ తూర్పులో ఈస్ట్ పార్ట్, ఈశాన్యం పార్ట్కి ఒక రోడ్లు వస్తాయి. ఆ సోలలు మంచివి. సరే ఈ మంచివి అన్నప్పుడు ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ వచ్చింది. ఏమంటే మాకు రోడ్డు సోల్ ఉంది, అంత పాజిటివ్ ఎఫెక్ట్ ఏమీ లేదు, చెప్పినంత గొప్పగా లేదు అనే కండిషన్స్లో ఎలాంటి అవ్వచ్చు అంటే, ఒకవేళ మీ ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు ఉండి, అంటే ఒక 40 feet చాలా పెద్దది ఉండి, అవతల రోడ్డు చిన్న రోడ్డు ఉందనుకోండి,
సోల్ వచ్చేది. అప్పుడు ఈ సోల్ ఎఫెక్ట్ రావాలంటే ఫస్ట్ దీంట్లోంచి కదా మీకు సైట్లోకి రావాలి. అప్పుడు ఇది కొంచెం పెద్దది అవ్వడంతో ఈ ట్రాఫిక్ అవ్వటం కానీ ఈ చిన్నదానితో ఉన్న పాజిటివ్ పవర్ ఇక్కడికి రాలేకపోవటం వల్ల కానీ మీకు అంత ఎక్కువ మంచి జరగకపోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఇదే రివర్స్లో ఈ చిన్నది చూసిన నెగిటివ్ సైడ్ చూసినప్పుడు వాళ్ళకి ఏవో చిన్నవి ఇర్రెగ్యులారిటీస్ కనబడుతున్నాయి. మనం ఇక్కడ చూస్తేనేమో పాజిటివ్ ఎక్కువ రాలేదంటున్నాం, ఇక్కడ చూస్తే నెగిటివ్ వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా కొద్దిగా చిన్న ఫ్లాష్ పాయింట్స్ లాగా రీసెర్చ్కి, ఆ ఈవెంట్కి, అక్కడ ఉన్న పొజిషన్కి, అక్కడ ఉన్న మనుషులకి, ఇవన్నిటికీ చాలా వరకు మనం కంపేర్ చేసుకుని ముందుకు వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇవంతా కూడా కంటిన్యూస్ రీసెర్చ్ టైప్లో జరుగుతుంది. ఇది మీరు కానీ అబ్జర్వ్ చేయండి. కానీ సోలే ఎఫెక్ట్ చాలా బాగుంటుంది, పాజిటివ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఉంటుందంటే ఫస్ట్ అందులో మనం ఉండాలి. అందులో కనుక ఉంటే ఆ ఎఫెక్ట్ అంతా కూడా మీకు వస్తుంది. ఇప్పుడు ఇది తూర్పు రోడ్ల ఎఫెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది మీకు నార్త్ రోడ్ అనుకోండి, ఉత్తరం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏదే రోడ్డు, ఆ రోడ్ రూల్స్ అన్ని మామూలే, పెద్ద రోడ్డా చిన్న రోడ్డా అవన్నీ మామూలు. ఇప్పుడు ఇది ఈశాన్యం పార్ట్ అవుతుంది, ఇది వాయువ్య పార్ట్ అవుతుంది, ఇది ఉత్తరం పార్ట్. ఎనీ రోడ్డు ఆపోజిట్లో ఇలా కనుక చూస్తుంటే ఈ సైడ్ మీకు రోడ్డు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అవతల రోడ్డు అంటే మీకు మామూలుగా ఇలా రోడ్డు ఉంటుంది, ఏదో ఒకటి మీకు ఎండ అవ్వచ్చు, లేదా మీ రోడ్డు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు తూర్పున రోడ్డు ఉండాలని రూల్ ఏం అక్కర్లేదు. ఈ ఉత్తరం ఒకటే మీకు రోడ్డు ఉంది, ఆ ఉత్తరానికి ఇలా ఈశాన్యం వెంపుకి చూస్తే చాలు. అలాగే ఒక్కొక్కసారి ఇంతవరకు చూసినా మంచి ఎఫెక్టే ఉంటుంది. వాయువ్యానికి మాత్రం ఒక్క 1 feet కూడా ఉండకూడదు. అంటే అంత క్లియర్గా, ఎందుకంటే 1 feet అని మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కంపాస్ పెట్టుకోవాలి ఆ సైట్లో. ఒకవేళ ఇటు ఆపోజిట్ రోడ్లో ఇది కనబడుతుంది, కానీ కంపాస్లో చూస్తారు. కంపాస్లో చూసినప్పుడు ఇక్కడికి మీకు నార్త్ చూపిస్తుంది. అంటే అప్పుడు కొంచెం ఇలా వెళ్ళినా అది నార్త్ పార్ట్లోకి వస్తుంది. అది మీరు అందుకనే కంపాస్ లేకుండా ఒక స్థలంలో ఏ ఎఫెక్ట్ని ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీరు చెప్పలేరు, చెప్పకూడదు. దానివల్ల కాంట్రా పడిపోతుంది, అవతల వాళ్ళు పాయింట్అవుట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అంత పర్ఫెక్ట్గా మీరు కంపాస్ ఉంటేనే ఆ సైట్లోకి వెళ్ళి ఇంత సెన్సిటివ్ మ్యాటర్స్ చూడాలి. ఇప్పుడు ఇది కనుక ఈశాన్యం ఉత్తరం వాయువ్యానికి అలా ఉండకూడదు, అలా ఇక్కడికి పోతుంది. సరే, అంటే ఒక్కొక్క చోట మనకి ఈ డిఫెక్ట్స్, దాని యొక్క పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయనేది ఇంకో క్లాస్లో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అలాగే సౌత్లో ఇది ఆగ్నేయం. ఎనీ రోడ్డు ఇలా ఉంటే ఇంతవరకు మంచిది. మళ్ళీ సౌత్ రాకూడదు, సౌత్ వెస్ట్ కూడా రాకూడదు. ఇవి చాలా డేంజరస్, హైలీ డేంజరస్. అంటే ఇవి ఓకే, అవి ఏ రకంగా ఎలా ఎఫెక్ట్స్ ఉంటాయో మనం తర్వాత క్లాసులో చూద్దాం. ఇది ఇంతవరకు ఈ సోల్లో ఇది. అలాగే వెస్ట్లో కూడా సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, వాయువ్యం. ఇది కూడా ఇలా రోడ్లు కనుక వస్తే ఇది మంచిది కాదు, వెస్ట్ మంచిది కాదు, సౌత్ వెస్ట్ మంచిది కాదు. ఓన్లీ నార్త్ వెస్ట్ ఒకటే చాలా మంచిది. అంటే ఇలా ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇది రోడ్డు సోలల గురించి ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఈ క్లాసులో ఈ రోడ్డు సోలలు వాటి యొక్క ఎఫెక్ట్స్ ఇలా చూస్తున్నాం. మీరు ఆ సైట్ని బట్టి చూసి, ఆ ట్రాఫిక్ ఉన్న ఏరియా అయితే ఎక్కువ మనకి పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వచ్చేస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. అలాగే డెడ్ ఎండ్లో ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చూడండి, మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అక్కడ పెట్టేసి దాని మీద ఏదైనా మీరు చేశారనుకోండి, దాని మీద ఇంకా ఫోర్స్ ఎక్కువ వెళ్తుంది.
అదే కనుక ఫ్లోటింగ్లో అటు ఇటు వెళ్తున్నప్పుడు కొంచెం ఎఫెక్ట్ తగ్గుతుంది. పాజిటివ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు రీసెర్చ్లో ఏరియాస్లో చెప్పేస్తే మీకు, అంటే కొత్త సైట్లో మీకు తెలియదు కానీ ఆల్రెడీ లివింగ్ ఉన్న వాళ్ళ ఇంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే అవన్నీ కూడా మీకు చూద్దాం. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే సైట్లో ఎత్తు బలాలు ఎలా ఉంటాయి, మన అవుట్లెట్ ఎలా పెట్టుకోవాలి, ఆ ఎత్తు బలాల వల్ల మన రిజల్ట్స్ ఎలా ఉంటాయి, వాటర్ అవుట్లెట్లు ఎట్టు ఉండాలి, ఇవన్నీ మనం డీటెయిల్గా చూసి అప్పుడు ప్లానింగ్లోకి వెళ్దాం. శ్రీమాత్రే నమః.